నమస్తే వెల్కమ్ టు 9+ స్పీడ్ న్యూస్. జూన్ 10 ఢిల్లీలో ఎన్డీఏ కీలక సమావేశం జరగనుంది. ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలనపై ఎన్డీఏ భేటీ కానుంది. సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షతన వహించనున్నారు. ఇక కీలకంగా జరగనున్న ఈ మీటింగ్ కు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరు కానున్నారు. సమావేశంలో ఎన్డీఏ నేతలంతా కలిసి ప్రధాని మోడీని సన్మానించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎన్డీఏ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. హైకోర్టులో విచారణలు, తీర్పుల వెల్లడిలో జాప్యంపై సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రిజర్వ్ చేసిన తీర్పులు గరిష్టంగా 3 నెలల లోపు వెలువరించాలని తెలిపింది. ఈ మేరకు సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మారియా భాగ్చితో కూడిన ధర్మాసనం మార్గదర్శకాలు జారీ చేసింది. బెయిల్ పిటిషన్లపై అదే రోజు ప్రకటించి అప్లోడ్ చేయాలని న్యాయస్థానం వెల్లడించింది. బెయిల్ రిజర్వ్ చేస్తే మరుసటి రోజే ప్రకటించాలని చెప్పింది. బెయిల్ లేదా శిక్ష సస్పెన్షన్ ఉత్తర్వులు వెంటనే అధికారులకు తెలపాలని వెల్లడించింది. హైదరాబాద్ లో హైడ్రా తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల ట్రాన్స్జెండర్ సమాజానికి ఉద్యోగావకాశాలు లభించడం గమనార్హంగా మారింది. మొత్తం 16 మంది ట్రాన్స్జెండర్లకు హైడ్రాలో ఉద్యోగాలు కల్పించగా అందులో 11 మంది ట్రాన్స్ ఉమెన్, 5 మంది ట్రాన్స్ మెన్ ఉన్నారు. వీరిని ఈగల్ టీమ్ గా ప్రత్యేకంగా నియమించి చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణలో వినియోగిస్తున్నారు. ఈ బృందం ఇప్పటికే మాదాపూర్, ఈదలకుంట వంటి ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపు చర్యల్లో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు చెబుతున్నారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎదుట వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. డీఎస్పీ 2026 నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ ప్రభుత్వం తక్షణ విచారణకు ఆదేశించాలని కూడా కోరారు. వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి నేతృత్వంలో ఈ నిరసన జరిగింది. ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక తీవ్రవాది అని, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న నక్సలైట్ అంటూ విమర్శించారు. జమ్మూ కాశ్మీర్లో ప్రజలు డెమోక్రటిక్ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని నాగేశ్వరరావు ప్రశ్నించారని అన్నారు. అవసరమైతే అసదుద్దీన్ ఓవైసీతో కూడా పొత్తు పెట్టుకుంటామని తాను సమాధానం ఇచ్చినట్లు సోము వీర్రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ ఒక దగా డీఎస్సీ అని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో విడుదల చేసిన డీఎస్సీని రద్దు చేసి తిరిగి టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు వరమని చెప్పి మెరిట్ లిస్ట్ ఆధారంగా కాకుండా నారా లోకేష్ కనుసన్నల్లో ఉద్యోగుల ఎంపిక జరిగిందని అన్నారు. చాలా మంది మెరిట్ విద్యార్థులు కోర్టుకు వెళ్లారని, మెరిట్ జాబితా ఆన్లైన్లో పెట్టకుండా ఫోన్ చేసి సెలెక్ట్ చేశారని అన్నారు. మెరిట్ ఉద్యోగులు దీనిపై మాట్లాడకుండా కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అనంతపురంలో మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీ జరిగిందని ఆరోపిస్తూ వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని, ఇది మెగా కాదు దగా డీఎస్సీ అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. నిరసనలో భాగంగా వైసీపీ విద్యార్థి నాయకులు ఉరితాళ్లతో ప్రతీకాత్మక నిరసన చేపట్టారు. డీఎస్సీ నియామక ప్రక్రియపై తీవ్ర అన్యాయం జరిగిందని, వెంటనే విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన లక్ష్మీనారాయణ చౌరస్తాలోని బాలాజీ రైస్ మిల్ ను సందర్శించారు. అనంతరం యాలాల మండల కేంద్రంలోని ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మిల్లర్లను ఆదేశించారు. పర్యటనలో భాగంగా కలెక్టర్ యాలాల మండలంలో జరుగుతున్న జనగణన ప్రక్రియను కూడా పరిశీలించారు. ప్రభుత్వ పథకాలు, సేకరణ ప్రక్రియలు సజావుగా కొనసాగాలని అధికారులకు సూచించారు. ఒంగోలులో 2025 డీఎస్సీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో విద్యార్థి విభాగం ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ భవనం నుంచి ప్రకాశ భవనం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2025 డీఎస్సీలో భారీ అవకతవకలు జరిగాయని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి ఎదురుచూసిన అభ్యర్థులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తడిసిన ధాన్యం సేకరణపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. తంగపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ధాన్యం నిల్వలు, తూకం వేసి సిద్ధంగా ఉన్న బస్తాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 2,33,758 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని, మొత్తం కొనుగోళ్లలో దాదాపు 80% పూర్తయిందని వెల్లడించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర నిర్లక్ష్యం బయటపడింది. పిల్లల వార్డులో రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చిన్నారులు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనరేటర్ సౌకర్యం లేకపోవడంతో తల్లిదండ్రులు విసనకర్రలతో గాలి చేస్తూ రాత్రంతా అవస్థలు పడిన దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆసుపత్రి నిర్వహణపై రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ సమస్యను పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. కాకినాడలో ఓ తండ్రి తన కుమార్తె భవిష్యత్తు కోసం చేసిన వినూత్న ప్రయత్నం ఆసక్తికరంగా మారింది. కాబోయే అల్లుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నాడా, మద్యం తాగి వాహనం నడుపుతున్నాడా, అతనిపై ట్రాఫిక్ చలనాలు ఉన్నాయా అని తెలుసుకునేందుకు నేరుగా ట్రాఫిక్ సీఐని ఆశ్రయించాడు. రాయుడుపాలెంకు చెందిన ఆ పెద్దాయన కాబోయే అల్లుడికి చెందిన కారు, బైక్ నెంబర్లను ట్రాఫిక్ 2 సీఐ రామారావుకి ఇచ్చి తనిఖీ చేయించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించే వ్యక్తి క్రమశిక్షణగా ఉంటాడు, అలాంటి వ్యక్తే నా కుమార్తెను బాగా చూసుకుంటాడు అని చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. తిరుమలలో ప్రముఖుల సందడి చేశారు. ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఏపీ శాసనసభ సభ్యుడు పంచకర్ల రమేష్ బాబు కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థానం అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు ఉదయం మాడవీధుల్లో స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేద కోశాలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ వాహన సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోవిందరాజస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్ లో సంచలనం రేపిన రిచ్ కిడ్స్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో పోలీసులు తాజాగా మరొక యువకుడిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు అర్జున్ కు సహకరించాడన్న ఆరోపణలతో జతిన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. జతిన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ప్రధాన నిందితుడు అర్జున్ కు జతిన్ అనే స్నేహితుడు అన్ని విధాలా సహకరించినట్లు పోలీసులు దర్యాప్తులు తెలిపారు. దేశంలోకి నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. ఈ నెలాఖరు నాటికే కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ వేసిన అంచనాలు ఇప్పుడు తలకిందులయ్యాయి. తాజాగా నైరుతి రుతుపవనాలు జూన్ 4-5 తేదీల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గత ఏడాది మే 24న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. గత ఏడాది అంచనా కంటే 8 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఇప్పటికే ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారంతో మరింత ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొంతమేర తగ్గనున్నాయి. ఇరు దేశాల ప్రతినిధుల చర్చలతో అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలికంగా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వచ్చే 60 రోజుల కాల్పుల విరమణ పాటించాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు సమాచారం. అణు కార్యక్రమంపై మళ్లీ చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే తాత్కాలిక ఒప్పందానికి ఇరాన్, అమెరికా తుది ఆమోదం తెలపాల్సి ఉందని ఆయా దేశాల అధికారులు తెలిపారు. ఒప్పందంపై సమీక్ష చేసేందుకు ట్రంప్ కొన్ని రోజుల సమయం కోరినట్లు సమాచారం అందుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్ చోరీ కేసులో కీలక పరిణామం నెలకొంది. 7 రాష్ట్రాల పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మోస్ట్ వాంటెడ్ దొంగ సుబోధ్ సింగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. బీహార్ జైలు నుంచే దేశంలోని అతిపెద్ద దొంగతనాలకు ప్రణాళికలు రచిస్తున్న ఈ అంతరాష్ట్ర దొంగల ముఠా నాయకుడిని పీటీ వారెంట్పై నగరానికి తీసుకొచ్చారు. ఇతని నేర చరిత్ర విని పోలీసులే నివ్వెరపోతున్నారు. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై చర్చలు జరిగినట్లు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రణదీప్ సూర్జేవాలా తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అన్ని విషయాలు సానుకూలంగానే కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నాయకత్వ మార్పిడిపై ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. రేపు సాయంత్రం 4 గంటలకు కర్ణాటక సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్ ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలి 6 చనిపోయారు. గాయపడిన మరికొందరిని ఆసుపత్రికి తరలించగా వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. హమీర్పూర్ జిల్లాలో బేత్వా నది వద్ద ఈ ఘటన జరిగింది. ఈదురుగాలుల ధాటికి నిర్మాణంలో ఉన్న వంతెనలో కొంత భాగం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో వంతెన కింద నిద్రిస్తున్న కార్మికుల మీద శిథిలాలు పడ్డాయి. ప్రమాదంలో 6 అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన వాళ్లను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.